వచ్చే ఏడాది కూడా బంగారం ధరల్లో పరుగులేనా? ఈ ప్రశ్నకు ఓనని అంచనాలతో పసిడి రేట్లలో ప్రియం తప్పదని అభిప్రాయపడుతున్నారు మార్కెట్ నిపుణులు. హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఈ పసిడి ఏడాది ధరల్లో బగబగలు చూశాం. ఒకానొక దశలో 10 గ్రాముల మేలిమి బంగారం ధరలు 1,37,000కు చేరుకుంది. వచ్చేడాది 15%, 30% ధరల పెరుగుదలకు ఛాన్స్ ఉందంటున్నారు. మరో 10 రోజుల్లో కొత్త ఏడాది వస్తుంది. 2026లో 10 గ్రాముల బంగారం ధర 1,00,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ధర 1,60,000 దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అభిప్రాయపడుతున్నారు. ఇక అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా టారిఫ్లు, బంగారం ఈటీఎఫ్ల్లో పెట్టుబడులే పసిడి పరుగులకు కారణంగా తెలుస్తోంది. దీంతో బంగారం ధరలు ఇప్పట్లో తగ్గవనే టాక్ నడుస్తోంది. ధర తగ్గితే బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి నిరాశ తప్పకపోవచ్చు. ఇసుక బంగారం గోల్డ్ రేట్లకు సంబంధించి మరింత సమాచారం మనకి ప్రభు మార్కెట్ అనలిస్ట్ మనకి జూమ్ లో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. కాస్త హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ వచ్చేడాది కూడా బంగారం ధరలో మళ్ళీ పరుగులే పెడుతుందనేది అయితే ఒకటి అర్థమవుతుంది మనకి. ఎలా చూడొచ్చు దీన్ని? ఇక ఏడాదిలో పసిడి ధరల్లో అయితే బగబగలు చూసాం. అంటే ఏ విధంగా చూడొచ్చు దీన్ని? నెక్స్ట్ కూడా ఫర్దర్ గా పెరిగే అవకాశం ఉందా ఏంటి? అంటే ఫస్ట్ మనకి ఏదైనా వచ్చినా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే సోనేకి చిడియా అంటే ఎవరు? ఇండియానే, చైనా కంటే. మనకి అంటే రిజిస్టర్డ్ గోల్డ్ దానికంటే ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం చూస్తే సోనేకి చిడియా అని అందుకే అన్నారు. ఎక్కువ గోల్డ్ ఇండియాలోనే ఉంటది, అందులో తెలుగు వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటది అన్నట్టు. సో ఏదైనా ఈ సంవత్సరం 50 to 60% పెరిగింది. అసలు ఎప్పుడు కూడా ఇంత లేదు కదా. సో బాగా పెరిగింది. మీరు అన్నట్టు 1,50,000 కావచ్చు, రావచ్చు. ఏదన్నా ఉన్నప్పుడు చిన్న చిన్నగా టెన్షన్స్ ఉన్నప్పుడు వచ్చే అవకాశాలే ఉంటాయి. గోల్డ్ విపరీతంగా పెరిగింది 50 to 60%. ఈ ట్రెండ్ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతా అంటే ఇప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ అన్ని ఇంకా సెటిల్ అవ్వలేదు. అది మనం అబ్జర్వ్ చేయాలి. వార్ తగ్గలేదు. వార్ ఇగో మన రష్యా ఆయన పుతిన్ గారు వచ్చినప్పుడు కూడా ఎస్ ఆపుదామన్నారు. మరి అక్కడికి వెళ్ళాక జెలెన్స్కీ యాక్సెప్ట్ చేయలేదు కదా. మన పబ్లిక్ డిమాండ్ తీసుకొని అప్పుడు ఆ ఏరియా ఇవ్వాలా లేదా అనేది, డొమెన్స్ ఏరియా ఇవ్వాలా లేదా అనేది ఆయన పబ్లిక్ డిమాండ్ తీసుకొని చేయమంటారు. మొత్తానికి ఆగింది అది. సో అంటే ఐ మీన్ రన్ అవుతూ ఆపటం అనేది ఆగింది. సో అది ఎంతవరకు ఇంకా 3 ఏళ్ళు పైన అయిపోయింది. సో ఎంతవరకు అన్సర్టనిటీ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ రేట్లు ఫెడ్ రేట్లు తగ్గించింది. ఇంకా నెక్స్ట్ కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. సో అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు జనరల్ గా గోల్డ్ సైడ్ చూస్తారు, బాండ్స్ చూస్తారు, ఈక్విటీ చూస్తారు. సో ఈక్విటీ కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు అన్నట్టు. ఇంకా కొంచెం పెరగచ్చు అనే ఇది ఆ ట్రెండ్ అక్కడ కనపడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి కాబట్టి ఎసెట్ క్లాస్ లో గోల్డ్ కొంచెం పెరగచ్చు. సో ఈ వార్స్, ఈ టారిఫ్ టైమర్స్ ఉన్నాయి కాబట్టి ఈక్విటీ ఇబ్బంది పడుతుంది కాబట్టి ఆల్టర్నేట్ గా ఏం పెరగాల? సో గోల్డ్ అండ్ సిల్వర్, దట్స్ ఓన్లీ క్రైటీరియా. అంటే గోల్డ్ ఒక స్టేజ్ కి వచ్చేసింది, పీక్ పాయింట్ కి వచ్చేసింది. ఇక్కడి నుంచి పెరగాలంటే సంథింగ్ షుడ్ బి, అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా న్యూస్ అలాంటి రావాలి. కంటిన్యూషన్ అయిపోతుంది అనేది అవ్వకుండా కంటిన్యూషన్, లేదా కొత్త నెగిటివ్ న్యూస్ ఇలాంటివి వస్తే సో డెఫినెట్ గా గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. నేను అదే అన్నా మీకు లాస్ట్ టైం కూడా 2 lakhs వరకు వెళ్ళదు అనే ఛాన్స్ లేదు. మార్కెట్ లో ఇది ఇంతవరకు వస్తుంది లేదా ఇంతవరకు వెళ్ళదు అనేది చెప్పలేము, 100% చెప్పలేము. ఎందుకంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేము. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇప్పుడు టెరిఫ్లు సెటిల్ కావచ్చు, ట్రంప్ టెరిఫ్స్ మొత్తం సెటిల్ కావచ్చు. ఎందుకంటే ఆయన కూడా ఆయన దేశాని కోసం చేసిన తప్ప మామూలు వాళ్ళు సాటిస్ఫై చేయడానికి అన్నట్టు. సో ఏదైనా ఎక్కడన్నా సాటిస్ఫై అయినప్పుడు కొంచెం అది మనకు వద్దు, ఇండియాతో పెట్టుకోకూడదు అనుకున్నప్పుడు జనరల్ గా సెటిల్ అయింది అనుకోండి. ఎప్పుడు జియో పొలిటికల్ టెన్షన్స్ ఎలా మారుతాయి అనేది నో వన్ కెన్ ఎక్స్పెక్ట్. సో సంథింగ్ షుడ్ కమ్, ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ వస్తే మంచిది, సో ఈక్విటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో పాజిటివ్ రాకుండా ఇవి పారామీటర్స్ అన్ని కన్సిస్టెంట్ గా ఇంకా పోతుంటాయి. 3 ఏళ్ళు అయింది వారు, ఇంకా మీకు పోతా ఉంటే మరి అన్సర్టనిటీ అనేది స్టిల్ కంటిన్యూస్ కదా. సో దాని వల్ల కొంచెం పెరుగుతుందా అంటే ఇప్పుడు గోల్డ్ కౌన్సిల్ కూడా అంటే ఒక 30 కంపెనీస్, మైనింగ్ కంపెనీస్ కలిపి ఒక
ఇది ఫామ్ చేసినాయి గోల్డ్ కౌన్సిల్. వాళ్ళు ఏం చెప్తారు, నెక్స్ట్ ఇయర్ కూడా అంటే 2026 లో కూడా 15 to 30% పెరగచ్చు గోల్డ్. 60% లాస్ట్ ఇయర్ పెరిగింది. ఎస్ ప్రభు గారు, ప్రధానంగా అయితే గోల్డ్ రేట్లు పెరుగుతూ పోతున్నాయి. అసలు ప్రధానంగా అంటే పెరగడానికి కారణాలు ఏంటి? ముందు వ్యాపారస్తులకు లాభం చేకూరొచ్చు, ప్రజల పరిస్థితి మనం చూడొచ్చు. అంటే ముందు కొనే అవకాశాలు తక్కువ ఉందనుకోవచ్చు, ఎక్కువ ఉందనుకోవచ్చు. అసలు ప్రధానమైన కారణాలు ఏంటి అసలు బంగారం గోల్డ్ రేట్ పెరగడానికి? అండ్ ఆర్బీఐ ఎక్రూయింగ్, సెంట్రల్ బ్యాంక్ ఎలా మనకి ఎట్లనా వరల్డ్ మొత్తం సెంట్రల్ బ్యాంక్స్ అనేది దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. ఇంకా కొనుక్కుంటూనే ఉన్నారు. చైనా అయితే విపరీతంగా కొంటనే ఉంది. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మీకు ఇదివరకు ఏ ఫండ్ లో కూడా ఉండదు. ఇప్పుడు వచ్చే ఫండ్స్ లో దాదాపుగా 8 to 10% మెటల్స్ లో పెట్టచ్చు అనేది వాళ్ళు అక్కడ పర్మిషన్ కూడా ఇచ్చారు అక్కడ. అంటే చూడండి, ఇప్పుడు వచ్చే ఫండ్స్ కూడా చూస్తే ఒక 25% 10% గోల్డ్ అండ్ సిల్వర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ కూడా వస్తున్నాయి. సో దాని వల్ల అందరి యాంగిల్ ఎసెట్ క్లాస్ లో ఓన్లీ ఈక్విటీయే కాదు, ముందు నుంచే పడినప్పుడే కాకుండా ముందు నుంచే కొంత పర్సంటేజ్ దాంట్లో పెడితే మంచిది అనేది ఒక ఇది వచ్చింది. సో దానివల్ల ఏముంది, ఇన్వెస్ట్మెంట్ దానికి పెరుగుతోంది. సో ఎస్ఐపిల ద్వారా కానీ లంసమ్ ద్వారా కానీ. సో ఆ ఎస్ఐపిల ద్వారా వచ్చిన ఏదైతే కన్సిస్టెంట్ గా మార్కెట్ పండివ్వట్లేదు. సో మార్కెట్ డౌన్ లో ఉంది, బ్రాడర్ మార్కెట్ కొట్టేస్తున్నారు. సో ఆల్టర్నేట్ గా ఎసెట్ క్లాస్ లో గోల్డ్ పెరుగుతుంది. కాబట్టి కొంచెం పడకుండా ఉండడానికి కారణం అయితే సెంట్రల్ బ్యాంక్సే. వాళ్ళు ఇంకా కొంటున్నారు కాబట్టి పడట్లేదు. వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే కిందకి తగ్గే ఛాన్స్ ఉంది. వాళ్ళు ఇప్పట్లో అమ్మే ప్రసక్తే లేదు, ఛాన్సే లేదు, తగ్గేదేలే అంటే పోతూనే ఉన్నారు వాళ్ళు. సో కొంటూనే ఉన్నారు, ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. సో అందుకనే ఇంటర్నేషనల్ గా చూసుకున్నా 4,350 or 340 ఆ రేంజ్ లో ఉంది. అది 5,000 వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయా అంటే ప్రాబిలిటీస్ ఆర్ మోర్. $5,000 ఇంటర్నేషనల్ ఒక ఔన్స్ చేరేది. అదే మీకు 67 సిల్వర్ అయితే 66 చేంజ్ అంటే 67 అనుకోండి, 75 వరకు వెళ్ళొచ్చా అంటే 75. అందుకే నేను చెప్పింది ఏంటంటే 2,50,000 వరకు సిల్వర్ వెళ్ళొచ్చా అంటే అది ఇంటర్నేషనల్ డిమాండ్ అక్కడ కూడా ఇది అవుతుంది కాబట్టి 2.5 లక్షలు వెళ్లే ఛాన్స్ ఉంది. అదే మీకు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుంచి బంగారం వైపు మలుతుంది అనుకోవచ్చా? వాళ్ళు మలుతున్నారా? ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ ఇప్పుడు అందరు లాస్ లోనే ఉంటారు. ఇప్పుడు ఈ టైంలో నుంచి ఇది అమ్మేసుకొని అక్కడికి వెళ్లే ఛాన్స్ ప్రసక్తి లేదు. అరే ఇబ్బంది పడుతూనే ఉంటారు, పోర్ట్ఫోలియో చూస్తే ఇబ్బంది పడుతూనే ఉంటారు. అంటే ఫైనాన్షియల్ గా కూర్చుని ఉన్న వాళ్ళు ఏదన్నా ఉన్నప్పుడు దాంట్లో ఏమన్నా హెడ్జ్ చేసుకోవడానికి ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఎంత 60% పెరిగిన తర్వాత ఇప్పుడు మెటల్స్ కి రావటం అనేది, ఒక రకం గోల్డ్ కొనటం అనేది నేనైతే వద్దంటాను. 100% సిల్వర్ అయితే బెస్ట్. సిల్వర్ చూడండి, మీకు 2,000 1,500 మినిమం 2,000 3,000 డైలీ పెరుగుతూనే ఉంది. అతి తొందరలోనే మనం ఏమనుకున్నాం, 3,000 పట్టచ్చు, 4,000 5,000 పెట్టుకోండి అనుకుంటే అది సంవత్సరం కూడా పట్టేటట్టు పట్ల. నెక్స్ట్ డిసెంబర్ లోపలే వచ్చేటట్టు ఉంది, 2.5 దాటేటట్టే ఉంది. సో డిమాండ్ అలా ఉంది. సో సిల్వరే కొంచెం, వైట్ ఈస్ డామినేటింగ్ ఎల్లో ఎట్ ఎనీ కాస్ట్. బోత్ బ్రదర్స్ ఆర్ చేసింగ్ అనుకున్నప్పుడు వైట్ ఈస్ డామినేటింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇది వెనకబడిపోయింది. గోల్డ్ స్టాగ్నేట్ అయింది ఒక రకంగా. జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమన్నా వస్తే తప్ప పెద్ద మూవ్మెంట్ ముందుకు వెళ్లే ఛాన్స్ లేదు. పడటం ఏదన్నా ఉంటే మటుకు ఇంటర్నేషనల్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం అమ్మితేనే కొంచెం భారీగా పడే ఛాన్స్ ఉంది. కానీ మామూలుగా అయితే రిటైల్ పీపుల్ పర్సంటేజ్ ఎంత అమ్మినా గానీ అంత పడే ఛాన్స్ లేదు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మనం 115 to 120 తీసుకోవచ్చు. ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది ఏంటి అనుకోవచ్చు మనం? అంటే ఇవి ట్రెండ్ ఎప్పుడు మనం పెరగడానికి చూస్తున్నావా తగ్గడానికి చూస్తున్నావా? ఈక్విటీ మార్కెట్ పెరగాలని చూస్తున్నాం కాబట్టి గోల్డ్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ పెరిగితే ఈ యుద్ధాలు ఆగిపోయి టెరిఫ్లు ఎంత త్వరగా అంత సెటిల్ అయితే మంచిది. టెరిఫ్లు సెటిల్ అయిపోయి వారు ఇదైపోయినాయి అనుకోండి, ఆల్టర్నేట్ ఏమవుతుంది? సో డెఫినెట్ గా అప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు సో గోల్డ్ ఆటోమేటిక్ గా కిందకు దిగే ఛాన్స్ ఉంటుంది. విపరీతంగా అయితే తగ్గదు. అది 110 to 120 వరకు వచ్చే అవకాశం ఉన్నాయి. అంతకంటే దిగే ఛాన్స్ లేదు. సో అంతకంటే దిగాలంటే మటుకు సెంట్రల్ బ్యాంక్స్ అమ్మితేనే, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే ఎక్కువ చేసిన అమౌంట్ ఒక్కసారి అమ్ముతుంటే మరి ఏమవుతుంది, టక తగ్గిపోద్ది. అది 1,00,000 కంటే కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. 1,00,000 కంటే దిగాలంటే రిటైల్ పీపుల్ తో కాదు, రిటైల్ పీపుల్ ఎంత అమ్మినా గానీ 1,00,000 కంటే కిందకు వచ్చే ఛాన్సే లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ ప్రభు గారు.